జరిగే ఏషియన్ గేమ్స్ కి తను సెలెక్ట్ అయింది. ఆర్థికంగా కూడా బాగోలేదు అని చెప్పేసి అంటుంది. ఆర్థిక సాయం చేస్తే మేడం, మన జిల్లా నుండే కానీ మన స్టేట్ నుండే కానీ ఎవరైనా మన రాజన్న సిరిసిల్ల తరపున నేను వెళ్తున్నాను కాబట్టి కానీ నాకు అక్కడికి మనం 59,000 కట్టాలి మేడం డబ్బులు. కానీ నా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వెళ్ళాలని ఉంది. నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడతారు, కానీ నేనే వాళ్ళని కష్టపెడుతున్నాను ఒక బాధ అనిపిస్తుంది మేడం. నాకు కనీసం జుట్టేసుకోనికి కూడా రాదు. నా పాపనే జుట్టేస్తుంది, హెల్ప్ చేస్తుంది. భారతదేశం పేరుని అక్కడ జెండా రూపంలో చూపిస్తా మేడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో ఇప్పుడు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చంద్రంపేట గ్రామంలో ఉన్న మిట్టపల్లి అర్చన, ముఖ్యంగా చెప్పాలంటే దివ్యాంగురాలు. సో ఇప్పుడు శ్రీలంకలో జరిగే ఏషియన్ గేమ్స్ కి తను సెలెక్ట్ అయింది. దాదాపుగా తనకు కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయము. దాతలు ఎవరైనా హెల్ప్ చేస్తే కొంచెం నాకు బాగుంటుంది, ఎందుకంటే మాకు ఆర్థికంగా కూడా బాగోలేదు అని చెప్పేసి అంటుంది. సో ముఖ్యంగా తనతో ఒకసారి మరిన్ని వివరాలు వాటిని తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనతో పాటు దివ్యాంగురాలైనటువంటి మిట్టపల్లి అర్చన గారు మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి తనతో మరికొన్ని వివరాలు వారిని అడుగుదాం. హలో అర్చన గారు, నమస్తే. నమస్తే మేడం. సో ఇప్పుడు మీరు ఒక త్రోబాల్కి, శ్రీలంకలో జరిగే ఒక త్రోబాల్కి మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి, అంటే ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు, అది ఎప్పుడు ఉంది గేమ్స్, ఏ గేమ్స్ మీరు ఇంతకుముందు గతంలో ఆడారు? మేడం నా జర్నీ ఫస్ట్ షార్ట్ పుట్ నుండి స్టార్ట్ అయింది. మాది ఇక్కడ చంద్రంపేట కానీ మా పరిస్థితి బాగాలేదు ఫస్ట్. అయితే బాబు సార్ అని రుద్రంగి సారు ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్. సారు డిజబుల్ డే అప్పుడు కలిశారు. సార్ కలిసి దివ్యాంగుల క్రీడల్లో కనిపించి నాకు ఆటలలో ఇంట్రెస్ట్ ఉందని మొదటగా గుర్తించింది సార్, బాబు సార్ గారు. సారు మీకు డిజబుల్ గేమ్స్ అనేటివి ఉంటాయి, మీకు ఇట్లా పారా గేమ్స్ ఉంటాయి, ఆ పారా గేమ్స్ ద్వారా మీరు ఉద్యోగాలు సాధించవచ్చు, అది ఇదని చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని ఎట్లా వెళ్ళాలి ఏంటని సార్ని అడగడం జరిగింది. ఇలా ఉంటాయి, స్టేట్లో ఆడాలి, తర్వాత నేషనల్ ఆడాలి, తర్వాత ఏషియన్ గేమ్స్ ఆడాలి, తర్వాత ఇంటర్నేషనల్లో కూడా ఆడాలి, అప్పుడు మీకు ఇట్లా ఉంటుంది, ఒక స్టెప్ తర్వాత ఒకటని చెప్పారు. కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లము. లెఫ్ట్ హ్యాండ్ చిన్నప్పుడు ఇంజూర్ వల్ల నాకు తెలియని వయసులో జరిగిన దానికి నేను బలి కావాల్సి వచ్చింది. చిన్నప్పుడు పొయ్యి దగ్గర కాలింది. దానివల్ల ఈ మెడకి ఇక్కడ ఇవన్నీ కాలేసి లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు. లెఫ్ట్ హ్యాండ్ లో 2 fingers పనిచేస్తాయి. ఇది ఇట్లానే మొత్తం ఇలాగే ఉంటుంది, హ్యాండ్ ఇలా ఉంటుంది. దీంతో ఎక్కువ ఏమీ చేయడానికి రాదు, పని చేయలేను. ఇది వీక్ ఉంది కాబట్టి ఈ ఒక చేతిని 2 చేతులాగా వాడుకోవడం అలవాటు అయిపోయింది. షార్ట్ పుట్ మన జిల్లా నుండి కొంతమందిని డిజబుల్ డిపార్ట్మెంట్ నుండి తీసుకెళ్తే అప్పుడు రాజన్న సిరిసిల్ల అంటే మొత్తము 33 జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు అందరూ ఉమెన్ షార్ట్ పుట్ ఆడారు. అప్పుడు మా రాజన్న సిరిసిల్ల నుండి డిపార్ట్మెంట్ తరపున నేను సెకండ్ వచ్చాను మేడం. రాజన్న సిరిసిల్ల జిల్లాకి సెకండ్ శైలజ మేడం డైరెక్టర్ గారు అప్పుడు మనకి అది
కప్పు ఇచ్చారు. కప్పు ఇచ్చి అప్పుడు 750 డబ్బులు ఇచ్చారు. సెకండ్ ప్రైజ్ కి 750 అంటే వాళ్ళు అక్కడ మనకి గెలిచినందుకు ఇచ్చారు మేడం. అక్కడ నుండి ఇక జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ మన రాజన్న సిరిసిల్లలో నమ్మకం వచ్చింది మేడం. అక్కడ నుండి స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత గ్రూప్ గేమ్ అయితే వాలీబాల్, ఈ త్రో బాల్ లో మా గ్రూప్ ఉంటది మేడం. నేను, కృష్ణవేణి, జ్యోతి, రీటా అని మాది ఒక గ్రూప్ ఉంది మేడం. మేమందరం ఉమెన్ డిజబుల్ వాళ్ళం మేము. టోటల్ ఒక 10 మెంబర్స్ దాకా ఉంటాము. మాదన్నే గ్రూప్ గేమ్ కి అయితే మేమందరం కలిసి వెళ్తాము. అందరు హ్యాండిక్యాప్డే మేడం. మేమందరము కాళ్ళు పోలియో ఉన్న వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ఒకరికి పూర్తిగా కాళ్ళు లేని వాళ్ళు, ఇంకో కొంతమంది చేతులు కాళ్ళల్లో బలం లేని వాళ్ళు, చాలా మంది చాలా రకాలుగా ఉంటారు మేడం. ఉంటారు. అందులో నాది F46 అంటే మాకు కొన్ని ఉంటాయి మేడం. F46 అంటే వీళ్ళు కాళ్ళు లేని వాళ్ళకి, ఇట్లా F56 ఇట్లా ట్రాక్ ఫీల్డ్ అని ఉంటాయి మేడం. అట్లా మాకు ఒక కోడ్ ఉంటది. అందులో మేము ఏ కేటగిరీ అని తెలిసిపోతుంది. నాది F46. ఎప్పుడు ఆడినా నేను F46 లోనే ఆడతాను, అంటే చెయ్యి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అక్కడ నుండి జర్నీ స్టార్ట్ అయింది. శైలజ మేడం ఆ రోజు నన్ను డైరెక్టర్ గారు ఎంకరేజ్ చేశారు. డిజబుల్ అనగానే ఏం చేయలేరులే వాళ్ళతోనేం కాదు అని అనుకుంటారు. కానీ ఆడవాళ్ళమై ఉండి, అందులో డిజబుల్ వాళ్ళమై ఉండి మేము ఎందుకు సాధించలేము అనే ఒక్క కసితో నేను సాధించాలనుకున్నాను. స్టేట్ లో ఆడాను. ఇక్కడ మన రాజన్న సిరిసిల్లలో ఆడి ఇక్కడ కలెక్టర్ సార్ వాళ్ళతోనే ప్రైజులు తీసుకున్నాము డిజబుల్ డేకి. ఇక్కడ ఏ సంవత్సరంలో? మొన్న మేడం, ఈ రీసెంట్ జనవరిలో తీసుకున్నాం మేడం మన జిల్లా తరపున. జిల్లా అయిపోయిన తర్వాత స్టేట్ లో అక్కడ శైలజ మేడం గారితో, డైరెక్టర్ గారితో తీసుకున్నాము. అక్కడ అయిపోయిన తర్వాత చెన్నైకి వెళ్ళినాము. షార్ట్ పుట్ లో చెన్నైకి అక్కడికి సెలెక్ట్ అయినాము. నేషనల్ అక్కడ ఆడినాము షార్ట్ పుట్. అక్కడ ఆడితే అక్కడ నాది 5th ప్లేస్ వచ్చింది. అప్పుడు అక్కడ నుండి మళ్ళీ అక్కడ 5th ప్లేస్ వచ్చింది కాబట్టి అక్కడ ఎంత మంది అంటే అక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు కదా మేడం. మన తెలంగాణ నుండి 5th వచ్చిన మేడం. మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి. ఓ గ్రేట్. తెలంగాణకి 5th ప్లేస్ వచ్చింది మేడం. మళ్ళీ అక్కడ నుండి ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయినాం. ఖేలో ఇండియా ఢిల్లీలో జరిగింది. అప్పుడు కలెక్టర్ సార్ గారు వాళ్ళకి చెప్పేసి ఢిల్లీకి వెళ్తున్నాం సార్ అని చెప్పి వెళ్ళినాము. సార్ కూడా చాలా అభినందించారు. మహిళలమై ఉండి, దివ్యాంగులమై ఉండి అంత దూరం వెళ్తున్నాం అనేసి అక్కడికి వెళ్ళినాం మేడం. అక్కడ ఖేలో ఇండియాలో కూడా అక్కడ 4th ప్లేస్ తెచ్చుకున్నాను. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు మేడం. అక్కడ ఇండియాలో ఖేలో ఇండియా అంటేనే అది అసలు ప్లేస్మెంట్ దొరకడం చాలా కష్టం. ఖేలో ఇండియాలో కూడా అక్కడ 4th. అసలు ఏంటంటే మనము ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి కొంచెము చేంజ్ అయ్యి అక్కడ ఫీవర్ వచ్చింది మేడం. లేదంటే 3rd ప్లేస్ బ్రోంజ్ అయినా తీసుకొచ్చేదాన్ని. ఫీవర్ వచ్చింది చాలా. ఇక పరిస్థితి ఏంటంటే నేను ప్రాక్టీస్ చేశాను. సాయి సార్ అని కోచ్ షార్ట్ పుట్ కి ఇక్కడ మన రాజీవ్ నగర్ లో స్టేడియంలో సాయి సార్ అని కోచ్. సాయి సారు, ఇంకొకరు శిరీష అని అమ్మాయి. నా లైఫ్ లో అమ్మాయిని మాత్రం నేను మర్చిపోను మేడం. అంటే అక్క ఇట్లా కాదు, అక్క నీకు ఒక్క హ్యాండ్ పనిచేస్తుంది కాబట్టి వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇటు వెయిట్ లిఫ్ట్ అంటే మనం వెయిట్ ఇలా చేస్తాం కాబట్టి నాకు ఈ చేయి పని చేయదంతే, పైకి రాదు. మొత్తం నరాలన్నీ కొంచెం ఇబ్బంది ఉంటుందని వెయిట్ లిఫ్ట్ ఎట్లా చేయాలని శిరీష నాకు చాలా హెల్ప్ చేసింది మేడం. తనని నేను నా లైఫ్ లో మర్చిపోను. మళ్ళీ ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్తా తన దగ్గరికి. ఈ వెయిట్ అనేది ఒక దగ్గర నుండి ఎట్లా లిఫ్ట్ చేయాలి, ఇది ఎట్లా చేయాలి, ఎలా వేయాలి, సాయి సార్ ప్లస్ శిరీష చాలా నేర్పించారు మేడం. అందుకే నేను అక్కడ ఖేలో ఇండియాలో కూడా 4th ప్లేస్ కి అక్కడ వచ్చింది. నేను సెలెక్ట్ అవుతాను. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ గేమ్ కి వచ్చేసరికి పారాథ్రోబాల్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఇప్పుడు అందులో త్రోబాల్ లో 7 మెంబర్స్ ఆడతాం. కానీ మా 7 మెంబర్స్ మొన్న మేము వెళ్ళినాము. అక్కడ స్టేట్ లో ఆడినాము, మళ్ళీ కోయంబత్తూర్ నేషనల్ లో ఆడినాము. ఇప్పుడు మళ్ళీ శ్రీలంకకి అందులో కొంచెం మందిని సెలెక్ట్ అయినాము. అందులో నేను ఉన్నాను. మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, తెలంగాణ నుండి, మన రాజన్న సిరిసిల్ల నుండి
తెలంగాణ నుండి మీరు ఒకరా? తెలంగాణ నుండి ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. ఇంకా మన ఉమెన్ ప్లేయర్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది ఇంకా తెలియదు. ఇప్పటి వరకు అయితే నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఇప్పుడు మన జిల్లాకి కానీ మన రాష్ట్రానికి కానీ మన దేశం తరపున ఇండియా తరపున వెళ్తున్నాను. కానీ నాకు అక్కడికి మనం 59,000 కట్టాలి మేడం డబ్బులు. కానీ నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వెళ్ళాలని ఉంది, వెళ్ళాలి. ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనకు వదులుకోవద్దు. మనకు ఒక లెటర్ వచ్చింది తెలంగాణ నుండి శ్రీలంకకు. మంచి విషయం కదా, ఎందుకంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మీరు ఒక్కరు అంత దూరం వెళ్ళి త్రోబాల్లో సెలెక్ట్ అయ్యి అది గేమ్ ఆడడానికి, ముఖ్యంగా మన ఇండియా తరపున మీరు ఆడేది. సో అది మాకు మంచి విషయం. కానీ ఆర్థికంగా బాగాలేదు అన్నారు కాబట్టి, అంటే మీరు ఏం పని చేస్తారు? మేడం నేను చదువుకున్నాను ఫస్ట్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రస్తుతం అయితే కనీసం ఉండడానికి ఇల్లు లేదు, 2 చిన్న పిల్లలు. నేను మిషన్ కుట్టుకునే జీవితాన్ని కొనసాగిస్తున్నా. కష్టాలు అందరికీ ఉంటాయి మేడం. చెప్పుకోలేకపోవడం వల్ల ఎవరికి తెలియదు. ఫస్ట్ చెప్పుకుంటేనే అందరికీ తెలుస్తుంది అన్న విషయము తర్వాత తెలుస్తుంది. ఆడవాళ్ళమై ఉండి ఏం సాధించలేము అనే ఒకే బాధ ఉంటుంది. కాకపోతే మనము కష్టపడుతూ ఇంకా 2 కష్టపెట్టడం ఎందుకని. నాకు 2 పిల్లలు మేడం, పాప బాబు. నేను ఆఫీసులోకి వెళ్ళి వచ్చేసరికి పిల్లలిద్దరూ, నేను సాయంత్రం 6-7 కల్లా నైటీలు ఇస్తాను మేడం. నేను నైట్లు పర్ఫెక్ట్గా కుడతాను, నైటీలు ఇస్తాను. నేను వాళ్ళు 4:35కి అట్లా వచ్చి నేను ఈ కుట్టిపోయిన, ఇప్పుడు నేను కుట్టి వెళ్ళిపోయిన నైటీలు అన్నీ వాళ్ళు ఫోల్డింగ్ చేసి పెడతారు. ఫోల్డింగ్ చేసి పెట్టి వాళ్ళు రాగానే కాళ్ళు చేతులు కడుక్కొనేసి నైట్ కుడతాను. పొద్దున కూడా వాళ్ళకి అన్నీ చేసి కుట్టిన తర్వాత వాళ్ళ 2 చిన్న పిల్లలు ఆ 2 కట్టలు తీసుకొని వచ్చి కింద ఇస్తారు. నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడతారు. కానీ మేము 3 కష్టపడుతూ బతుకుతున్నాం మేడం. నేనే వాళ్ళని కష్టపెడుతున్నాను, ఒక బాధ అనిపిస్తుంది మేడం. కానీ వాళ్ళు మళ్ళీ అన్నీ నా కోసం ఇవన్నీ సెట్ చేసి తర్వాత మళ్ళీ నేను వచ్చేసరికి 6-7 అయినా కానీ వాళ్ళు పాపం చదువుకుంటారు. మళ్ళీ నేను వచ్చి చదువుకుంటారు, వచ్చి వంట చేసి పెట్టేదాకా వెయిట్ చేస్తారు మేడం. ఎంతసేపు అయినా సరే మీరు వచ్చేంతవరకు వెయిట్ చేసి వచ్చేసరికి అన్ని పనులు చేసుకుంటారు. 2 వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. 2 పిల్లలు చిన్నోళ్ళు మేడం. ఏం చదువుకుంటారు పిల్లలు? ఏం చదువుకుంటారు? 4th క్లాస్, పాప 5th, బాబు 4th. ఎవరి మీద డిపెండ్ కాము మేడం. కష్టపడతాము, ఉన్నది కదా ఒక చెయ్యి పని చేస్తుంది. వాళ్ళు కూడా ప్రతిదానికి నాకు కనీసం జుట్టేసుకోనికి కూడా రాదు. నా పాపనే జుట్టేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఏదన్నా చేయరాకపోయినా ఏదైనా చేసినా తను ఇంట్లో పనులకు అన్నిటికీ తనే హెల్ప్ చేస్తుంది అన్నిటికీ. పాప పెద్దది, బాబు చిన్నోడు. ఉంది మేడం. అది ఎట్లా అంటే వాళ్ళు ఎవరైతే మనల్ని అన్నారో నువ్వు ఎందుకు అసలు బ్రతికెందుకు ఈ భూమి మీద, అసలు వేస్ట్, నువ్వేం చేయలేవు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, నీ చేయి బాగాలేదు, నువ్వు ఇట్లున్నావు అని ఎంతో మంది ఎన్నో అంటారు మేడం. అవన్నీ సమాజం గురించి వదిలేసిన ఒక 25 కిలోల రైస్ బ్యాగ్ని నేను ఒకటే చేత్తో లిఫ్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే ఈ చైని నేను వెయిట్ పడిపించుకుంటే తర్వాత దీనివల్ల ఇది ఇంజూర్ అవుతుంది అనేసి ఒక రైస్ బ్యాగ్ని ఒకటే చేత్తోనే లేపుకొని పట్టుకొని వస్తాం మేడం. అది మళ్ళా మన సిలిండరు గ్యాస్ కానీ ఒకటే చేత్తోనే ఇక కొంచెం దీనికి నొప్పి వచ్చింది అని అన్నప్పుడు అసలు ముట్టుకోను మేడం. అట్లా చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డా. ఇక ఇప్పుడు ఉన్నది ఒకటే లక్ష్యం ఏంటంటే నేను ఇప్పటి వరకు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ మా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఒక దివ్యాంగురాలు మా ఊరి పేరు, మా జిల్లా పేరు, మా రాష్ట్రం పేరు చెప్పుకోవాలని ఒక కోరిక మేడం, అంతే. ఎందుకంటే ఎక్కడున్నామో మేము తెలియదు. అందులో ఇంకా మా దివ్యాంగులను ఎవరు గుర్తించారు మేడం. ఇది ఇంకా అందులో ఆడవాళ్ళగా దివ్యాంగులుగా మమ్మల్ని ఎవ్వరు గుర్తించారు. చాలా అప్పులలో కూడా ఉన్నా మేడం, చాలా బాధలలో ఉన్నా, ప్లస్ అప్పులలో కూడా ఉన్నా.
ఇక చెప్పుకోలేను. కాకపోతే ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే వెళ్ళాలని ఉంది. కుట్టు మిషన్ కుట్టి రాత్రి 1-2 గంటలకు పడుకుంటాం మేడం. 1-2 గంటల వరకు కుట్టుకొని పడుకుంటాం. కుట్టి ప్రొద్దున పిల్లలకి లంచ్ పెట్టి వెళ్ళిపోతాను నేను రెడీ అయ్యి. తర్వాత పిల్లలు వచ్చి ఇవి ఫోల్డింగ్ చేస్తే మళ్ళీ ఇచ్చేస్తాము. ఈ విధంగానే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక చిన్న టాస్క్ మేడం, ఈ 59,000 నేను కడితే నేను ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల నుండి తెలంగాణ నుండి నేను ఇండియా తరపున శ్రీలంకకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే మేడం, మన జిల్లా నుండే కానీ మన స్టేట్ నుండే కానీ ఎవరైనా మన రాజన్న సిరిసిల్ల తరపున నేను వెళ్తున్నాను కాబట్టి నాకు ఈ చిన్న హెల్ప్ మీరు చిన్నగా చేసిన ఎట్లా చేసినా కానీ నాకు ఆ సహాయం ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నాకు ఈ సహాయం చేస్తే నేను మన జిల్లా నుండి మన రాజన్న సిరిసిల్ల పేరు, తెలంగాణ రాష్ట్రం పేరు, మన భారతదేశం పేరుని అక్కడ జెండా రూపంలో చూపిస్తా మేడం. ఇదే నేను కోరుకుంటున్నా. ఎవరైనా ఉంటే మాత్రం ముందుకు రండి ప్లీజ్. నాకు ఈ ఒక్క చిన్న అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా మేడం. సో చూసారు కదండి, దివ్యాంగురాలైనటువంటి మిట్టపల్లి అర్చన. సో తను స్టేట్ లెవెల్లో ఆడి ఇప్పుడు ఇంటర్నేషనల్ గేమ్స్లో తను ఏషియన్ గేమ్స్కి, శ్రీలంకలో జరిగే ఏషియన్ గేమ్స్కి తను సెలెక్ట్ అయింది. సో దానికి కొంచెం ఆర్థిక సహాయం అవసరం ఉంది. నేను ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్నాను కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి కొంచెం నాకు హెల్ప్ చేస్తే మన రాజన్న సిరిసిల్ల జిల్లా పేరును, అలాగే మన తెలంగాణ పేరును, ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశం పేరును కూడా ఇతర దేశాలకు సమానంగా నేను పేరు నిలబెట్టుకుంటాను అని చెప్పేసి తను గర్వంగా చెప్తుంది. సో ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే కొంచెం ముందుకు వచ్చి మిట్టపల్లి అర్చనకి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మన మీడియా తరపున నేను కూడా కోరుకుంటున్నాను.